ప్రైజ్ ద లార్డ్. ఆరోగ్య ప్రదాత అయిన క్రీస్తు యేసునకు మహిమ కలుగునుగాక. యేసు నామములో మీరు స్వస్థ చిత్తులగుదురుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. మత్తయి సువార్తమానం 8వ అధ్యాయం 7వ వాక్య భాగం. నేను వచ్చి వాని స్వస్థపరచెదను. యేసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన యందలి విశ్వాసముతో ఈ విశ్వాస యాత్రలో శుభప్రదముగా యేసయ్య అడుగు జాడలలో నడిపించబడుచున్న నా దేవుని పరిశుద్ధ దైవ జనాంగమా, మన యేసయ్య మనలను స్వస్థపరిచే దేవుడే ఉన్నాడు. ఆయన మన ఆరోగ్య ప్రదాత అయిన దేవుడు. దేహమునకు ఆరోగ్యమును, ఎముకలకు సత్తువను దయచేయగల దేవుడే ఉన్నాడు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిచ్చిన దేవుడు. నేను నీకు ఆరోగ్యమును కలుగచేతును, నేను నిన్ను బాగు చేతును అని వాగ్దానం ఇచ్చిన దేవుడు. స్వస్థత శీఘ్రముగా నీకు లభించును అని చెప్పిన దేవుడు. ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆయన రెక్కలు ఆరోగ్యమును కలుగు చెయ్యను. ఆయన మాటలో స్వస్థత, ఉమ్మిలో స్వస్థత, చేతి స్పర్శలో స్వస్థత, వాక్కులో స్వస్థత, వస్త్రపు చెంగులో స్వస్థత, ఆయన గాయములలో స్వస్థత ఉన్నది కదా. ఆయన పాదముల యొద్ద ఉన్నవారిని ప్రతి రోగమును స్వస్థపరచును అని వ్రాయబడి ఉన్నది కదా. ఆయన చేతులే స్వస్థపరచును. నా దేవుని ప్రియులారా, ఏ రోగములలో బాధపడుచుంటివో, కుదరని రోగములు, దీర్ఘకాలిక రోగములు, కఠినమైన రోగములు, మరణకరమైన రోగముల చేత వేదన పడుచు బాధించబడుచుంటివా, ఇదిగో నా ప్రభు సెలవిచ్చుచున్నాడు, నేను వచ్చి నిన్ను స్వస్థపరచుదును. ఆయన మాట యందు మనం పరిపూర్ణముగా విశ్వాసం ఉంచిన ఎడల, ఆయన మాటకు విధేయులమైన ఎడల, నీ ప్రవర్తన ఆయన దృష్టికి ప్రీతికరముగా ఉన్న ఎడల, ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిన ఎడల, ఆయన రెక్కల నీడను ఆశ్రయించిన ఎడల, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకొనిన ఎడల, ఆయన సన్నిధిలో యథార్థ హృదయముతో నీతిని అనుసరించి నడిచిన ఎడల, ఆయన సన్నిధిలో మన పాపములు క్షమింపబడిన ఎడల, నిశ్చయముగా నా యేసయ్య నీ యొద్దకు వచ్చి నీ శారీరక రోగమును, మానసిక రోగమును, నీ ఆత్మీయ వ్యాధులన్నిటినీ స్వస్థపరచును. పాపము ద్వారా కలిగిన రోగమే అయినా, భక్తిహీనత ద్వారా కలిగిన వ్యాధి అయినా, ప్రకృతి ద్వారా వంశ పారంపర్యముగా వచ్చిన ప్రతి వ్యాధి బాధలను నా యేసు నాథుడు స్వస్థపరచును. నేను బాగు చేసే దేవునిగా ఆయన నీ జీవితంలో ఉండును. అపవాది ద్వారా కలిగిన ప్రతి రోగమును, దేవుని నామ మహిమార్థమై వచ్చిన ప్రతి బలహీనతను ఆయనే స్వస్థపరచును. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, ఆయన పాద సన్నిధిలో నిలిచి మన పాపములను విడిచి మన ప్రవర్తనలో పరివర్తన కలిగిన వారమై ఆయన యందు విశ్వాసం ఉంచెదము, నిరీక్షణతో ఎదురు చూచెదము. ఖచ్చితముగా నీ కన్యలకి, నీ బాధకి, నీ వేదనకి ముగింపు ఆయన కలుగు చెయ్యును. నిన్ను అన్ని విధములుగా బాగు చేసి స్వస్థపరచును. ఆత్మ ప్రాణ శరీరంలో స్వస్థతను కలుగు చేసి, ఆత్మ ప్రాణ శరీరములో ఆరోగ్యవంతునిగా నిన్ను చేసి, ఆయన మహిమగల రాకడలో ఆయన ఎదుర్కొనే భాగ్యమును దయచేయునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడమైన నా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాం. మరొకసారి మీ పాద సన్నిధికి చేరిన నీ ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు. నేను వచ్చి నిన్ను స్వస్థపరిచెదను అని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా, మీకు స్తోత్రాలు. నీ ప్రజలు ఏ ఆత్మీయ వ్యాధులతో, శారీరక వ్యాధులతో, మానసిక వ్యాధులతో కృంగి కృషించి నీరసించి సమస్యల్ని అలసిపోయి ఉన్నారు, వారి ప్రాణాత్మ శరీరములలో ప్రభువా మీరు స్వస్థతని కలుగు చేయమని కోరుతున్నాం. పరిపూర్ణమైన ఆరోగ్యవంతులుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ఆరోగ్య ప్రదాతగా వారి జీవితంలో ఉండమని కోరుతున్నాను ప్రభా, మీ స్తోత్రాలు. ప్రతి పాపములను క్షమించమని కోరుతున్నాం. ప్రతి అవిధేయతను తొలగించమని కోరుతున్నాం. ప్రతి విషయములు మీకు లోబడి జీవించున్నట్లుగా మీరే కృప మెండుగా నిండుగా దయచేసి మీ ప్రజలని మీరే స్వస్థపరిచి ఆరోగ్యమిచ్చినందుకే స్తుతి చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ నా యేసయ్య వచ్చి స్వస్థపరచునుగాక, ఆరోగ్యవంతులుగా చేయునుగాక. గాడ్ బ్లెస్ యూ.